తర్వాత మొదలుపెట్టావు చూసావా? ఫోర్త్ వీక్‌లో సార్. ఆ గేమ్ చేంజ్ అవ్వటానికి కారణం మాత్రం దివ్య అంటే ఒప్పుకుంటావా? సార్. ఫిఫ్త్ వీక్‌లో ఎవరు అనలే. అంటే చెప్తున్నారు. మాకెక్కడ కుదరట్లే. నేను, తనుజ అప్పుడు ఆడుతున్నప్పుడు మాకెక్కడ ఫస్ట్ గేమ్ బానే ఉంది. ఫస్ట్ గేమ్ ఏదో సంచలన డెసిషన్ వల్ల ఏదో అయింది. మిస్‌ఫైర్ అయింది. తర్వాత సెకండ్ గేమ్‌లో మాకు 0 రావడం. డౌన్‌కెళ్ళిపోయాం. అరే! ఇలా కాదు గదా! ఇలా మనం ఇది కాదు గదా! అనుకున్న నేనున్న లో ఉన్నప్పుడు ఎవరు అనలేని మాట ఆ పర్సన్ అనడం నాకు అసలు ఇది కాదు కదరా! మనం ఎలా అసలు ఏం జేయాలి అని జెప్పి. అక్కడి నుంచి గేర్ మార్చావు. దేనికి ఏ టైం కేటాయించాలో పర్ఫెక్ట్‌గా స్ట్రాటజీస్ వేసుకుంటా, పర్ఫెక్ట్‌గా గేమ్ ఆడుకుంటా, నీ నిజాయితీని చూపించుకుంటా, అలా అక్కడి నుంచి మారిన గేము ఇంకెక్కడ ఆగలేదయ్యా. థాంక్ యూ సార్. థాంక్ యూ సో కప్పు మచ్. నెత్తే వరకొచ్చింది. థాంక్ యూ సార్. ఎందుకు బ్యాండ్ పెట్టించుకున్నాడు అనే దానికి క్వెషన్ మార్క్ మాత్రం అలా ఉండిపోయిందే దివ్యతోటి. దివ్య వరస్ట్ ప్లేయర్ అన్నారు. ఆహా! ఏమమ్మా దివ్య వింటున్నావా? అయ్యో! అంటే అప్పుడు తర్వాత మారిపోయింది. అన్న మూవ్‌మెంట్స్ అంటే ఇదే. అలాగని కాదు. అయ్యో! దివ్యకి నువ్వు థాంక్స్ కూడా చెప్పుకోవాలి. అవును సార్. తను నీలో స్పిరిట్‌ని రగిలించింది. అవును సార్. అవును. మంచి ప్లేయర్ తను. థాంక్ యూ దివ్య.